చిన్నతనం నుంచే రసాయనహిత సేద్యమంటే తెలియని అయిష్టత, మందుల పిచికారీలంటే ఏవగింపు. దీనితో తన సాగులో సహజ విధానాలకే ప్రాధాన్యం ఇచ్చారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం అనిగండ్లపాడుకు చెందిన రైతు వీరభద్రరావు. అలా మొదలైన సేంద్రియ విధానాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ గత 14 ఏళ్లుగా సహజ సిద్ధ పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం 4 ఎకరాల్లో మిర్చిని సాగు చేశారు. మిర్చిలో మొక్కజొన్న, బంతి, వెల్లుల్లి, పెసర, కొత్తిమీర అంతరగా వేశారు. అంతర పంటల సాగుతో పంటకు మేలు చేకూరడమే కాకుండా అదనపు ఆదాయం వస్తుందంటూ రైతు చెబుతున్నాడు. నేను గత 14 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మొదలు పెట్టడానికి కారణం, నాకు చిన్నప్పటి నుంచి 6వ తరగతి కాడి నుంచి మా నాన్న కెమికల్ వ్యవసాయంలో ప్రతి ఆదివారం మందు స్ప్రేయింగ్ చేయించేవాడు మిరప తోటలకి. అప్పుడే అందరు పిల్లలు ఆడుకోవడానికి పోతుంటే నేను పొలంలో చేస్తుంటే అప్పుడు అనిపించేది ఈ పని లేకుండానే వ్యవసాయం చేయాలని చిన్నప్పటి నుంచి గాఢమైన కోరిక. కానీ చిన్న వయసులో నేను అన్ని ధైర్య సాహసాలు చేయలేకపోయాను. నేను కెమికల్ వ్యవసాయం చేసుకుంటూ కూడా ప్రతి సంవత్సరం ఎరువుదు లేదు పొలానికి. తర్వాత కెమికల్ కూడా స్ప్రే చేసిన కూడా పురుగు వచ్చాకనే సూచి చేసేది. దానివల్ల కొంత డ్యామేజ్ జరిగి పంట నష్టపడి దిగుబడులు తక్కువ వచ్చాయి. అయినా కూడా ఆ పద్ధతి అయితే మానలేదు. మా నాన్న మాగాడి మందు కొట్టొచ్చారంటే కొట్టొచ్చారని చెప్పాను. ఎప్పుడు కొట్టినట్టు ఊరి పోయిన రోజు కొట్టిన అబద్ధం చెప్పేది, కొట్టుకునే ఉండేవాడిని. అలా నాకు కెమికల్ మీద అంత ద్వేషభావం ఉండేది ఫస్ట్ నుంచి. తర్వాత సేంద్రీయ వ్యవసాయం చేయాలని బలమైన గాఢమైన కోరిక ఉండేది. కానీ ఆ ఎరువు తోలే పొలానికి వ్యవసాయం చేయాలి అనేది అంతవరకే తెలుసు మనకి. న్యూస్ పేపర్లో చూసాము, ఒక ఆవుతోనే 30 ఎకరాల వ్యవసాయం చూసాను. పాలేకర్ గారిది పేపర్లో వార్త రాగానే చూసాము. దాని శిక్షణ శిబిరానికి 2012లో తిరుపతిలో కార్యక్రమం జరిగింది. దానికి హాజరయ్యి చిన్న కాడి నుంచి ఈ రోజు వరకు కూడా కెమికల్ అనేది మన చేతితో ముట్టుకోలేదు, మా పొలానికి వాడలేదు. కొంచెం ఫస్ట్లో తడబాటు గురయ్యాము. పంట ఫెయిల్ కావటం, పక్కమట రైతులు ఎగతాళిగా మాట్లాడటం. ఎప్పుడైతే వాళ్ళు అలా మాట్లాడారో మనకి వెనకదాడుకు ఇదే చేయాలి, ఇదే పండించాలి, ఇదే సాధించాలని బలంగా నాటుకుపోయింది. అప్పటి నుంచి ఎంత కష్టమైనా అది ఇష్టంగానే చేసుకుంటూ వచ్చాము. గత 4 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పంటలు పండుతున్నాయి. పండిన పంటకు కూడా మార్కెట్ వస్తుంది. ఈ 14 సంవత్సరాల కాలంలో నేను మిర్చి తోటలో రకరకాల అంతర పంటలుగా ప్రయోగాలు చేసుకుంటూ వచ్చాను. అసలు ఏది వేస్తే మన మిర్చి పంట సక్సెస్ఫుల్గా పంట క్రాప్ తీసుకోవచ్చు కెమికల్ వాడకుండానే అని అట్లా రకరకాలు చేసుకుంటూ వచ్చి ఈ సంవత్సరం వచ్చేసరికి మొత్తం నేను 4 ఎకరాలు మిర్చి వేసాను. ఈ 4 ఎకరాల్లోనూ 30% అంతర పంటలుగా వదిలిపెట్టాను, 70% మెయిన్ క్రాప్గా వేసాను. ఈ 30%లో వచ్చేసి స్వీట్ కార్న్ వేసాను, బంతి వేసాము, ఉల్లిపాయ వేసాము, వెల్లుల్లి వేసాము, పెసర వేసాము. కొన్నేమో మిత్ర పురుగులకు ఆకర్షణగా పనిచేస్తాయి, కొన్నేమో శత్రు పురుగులు పారదోలటానికి పనిచేస్తాయి. రక్షక పంటగా చుట్టూరు జొన్న పెట్టాము. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్న వీరభద్రరావు 2012లో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తీసుకున్నారు. అనంతరం సాగుపై అవగాహన పెంచుకొని అటు దిశగా అడుగులు వేశారు. ప్రస్తుతం మిర్చితో పాటు అధిక క్యుర్క్యుమిన్ శాతం కలిగిన లక్డంగ్ పసుపును 1/2 ఎకరంలో సాగు చేస్తున్నారు. శుద్ధికి బీజామృతం చేస్తాము. తర్వాత వేసవిలోనే ఘనజామృతం తయారు చేస్తాము. వేసవిలో తయారు చేసి ఎకరానికి 10 క్వింటాల సుమారు 70 ఎరువుతో కలిపి వెళ్తాము. పంట వేసిన తర్వాత మన నీటి తడినప్పుడు జీవామృతం వాడుతున్నాం. జీవామృతం అనేది మొదట మనం మొదలుపెట్టినప్పుడు మనం పాడైపోయిన భూమిని బాగు చేయడానికి ఎమటెమటి వారానికి 10 రోజులకి ఇచ్చేది. భూమి కాలక్రమేణా మార్పు చెందుకుంటూ వచ్చిన తర్వాత అంత సీటు ఇచ్చే పని లేదు. పంట కాలంలో 2-3 సార్లు ఇస్తే పంట వచ్చి మన చేతికి వచ్చేస్తుంది. ఈ పసుపు వెరైటీ వచ్చి మేము మేఘాలయ నుంచి తెచ్చామండి సీడు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కుర్కుమిన కంటెంట్ ఎక్కువ ఉన్నది కావాలని అదొక అంటున్నారు అని చెప్పేసి మేఘాలయలో నుంచి తెచ్చాము. గత 4 సంవత్సరాల నుంచి సీడ్ డెవలప్ చేసుకుంటూ వచ్చాము. ఈ సంవత్సరం 1 ఎకరం వేసాము. మనం రెగ్యులర్గా వేసే పసుపు కన్నా పసుపులకి దుంపకుళ్ళు, ఆకులు, మచ్చ తెగుళ్ళు వస్తున్నాయి. పక్కమటి ఒకసారి దుంపకుళ్ళు వచ్చి మొత్తం మీద కూడా ఈ ఇత్తనాల వరకు దుంపకుళ్ళు అనేది అసలు అక్కడ ఒక మొక్క కూడా సోకలేదు. దీన్ని లకడంగా అంటామండి. సహజ విధానాల్లో పంటల సాగుతో ఖర్చులు తగ్గడమే కాకుండా దిగుబడుల్లో నాణ్యత సైతం పెరుగుతోంది. దీంతో వీరభద్రరావు సాగు విధానాలను తోటి రైతులు ఆచరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫస్ట్లో కత్త బాగా ఇబ్బంది పడడు, ఇప్పుడే కత్త ఫలితం దక్కుతుంది. పంటలన్నీ ఆ టైపుగా కొద్దిగా రిస్క్ అయినాగా కూడా రిస్క్ తీసుకొని దాన్ని ఇచ్చేస్తాడు. కొద్దిగా ఇప్పుడు పంటలు కానీ మనం వాటిని పండించిన పంటలు అమ్ముకోవటం కానీ ఇప్పుడు అంతా కొద్దిగా దారిలోకి వచ్చింది. ఆర్గానిక్ వాటిలోకి వచ్చి మేముగా కూడా అలా చేద్దామని అనుకుంటున్నాం. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి కొంచెం అవగాహన కల్పించి మేము పండించిన పంటని ప్రతి రైతు దగ్గర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గవర్నమెంట్ చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం.
సేంద్రియ విధానాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోన్న ప్రస్తుత తరుణంలో రైతులకు సరైన ప్రోత్సాహకాలు అందించాలంటూ సాగుదారులు కోరుతున్నారు. రసాయన ఎరువులతో కూడినటువంటి పంటలు పండించడం వల్ల అటు మానవాళితో పాటు ప్రకృతికి కూడా ఎంతో నష్టం ఉందని ఇప్పటికే అనేక నివేదికలు చెప్పాయి. దీనివల్లనే ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళానని ఈ రైతు చెబుతున్నారు. ఎంతోమందికి కూడా ఈ ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం చేసేవారికి మరింత సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు. కెమెరామ్యాన్ కోటితో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, జగ్గైపేట నుంచి.